టెల్ మీ సాఫ్ట్లీ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే thumbnail లో చూపించినట్టు మూవీ అయితే ఫుల్లీ అడల్ట్ కంటెంట్. మరీ ఎక్కువగా ఉంటదంటే మరీ ఎక్కువగా ఉండదు, సమ్ పోర్షన్స్ వరకు ఉంటుంది అనమాట. ఆ ఉన్నంత సేపు మరీ కొంచెం ఓవర్ గా ఎక్కువ చూపిస్తారు. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మై ఫాల్ట్ మూవీ ఉంది కదా, ఆ మూవీ స్టోరీ ఎవరు రాశారు, ఈ మూవీ కూడా అతనే రాశాడంట. మై ఫాల్ట్ మూవీ స్టోరీకి ఏంటంటే ఒక ఎండింగ్ ఉంటుంది, కాకపోతే ఈ మూవీ స్టోరీకి అయితే అసలు ఎండింగే లేదు. క్లైమాక్స్ ఏంటంటే అబ్రాప్ట్ గా ఎండ్ చేశాడు అనమాట. సరే ఈ మూవీ స్టోరీ ఏమన్నా ప్రాపర్ గా ఉందా అంటే మై ఫాల్ట్ మూవీ క్రింజ్ అంటే ఈ మూవీ ప్రోమాక్స్ క్రింజ్. మూవీలో స్టోరీ ఉండదు, ఒక సస్పెన్స్ ఉండదు, ఏముండదు అనమాట. మూవీ ఎలా పడితే అలా వెళ్ళిపోతా ఉంటది అంతే. ఎక్కువ మాట్లాడితే ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి వెళ్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమన్నా పర్ఫెక్ట్ గా చూపించాడంటే అది కూడా పర్ఫెక్ట్ గా చూపించలేదు. మహా అయితే 10 to 15 సెకండ్స్ చూపిస్తాడు, ఆపేస్తాడు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తాడు, అలా చేస్తా ఉంటాడు అనమాట. నేను మూవీ చూస్తున్నప్పుడు నాకైతే ఒకటే అనిపించింది గైస్, ఇలాంటి మూవీ స్టోరీతో ఎవడైనా మూవీ తీస్తాడా అనిపించింది. ఎందుకంటే అలా ఉంటది మూవీ స్టోరీ అనమాట. దానికి దీనికి ఏం సంబంధం లేకుండా ఎలా పడితే అలా తీసుకెళ్తా ఉంటారు మూవీ స్టోరీని. మూవీలో ఏమైనా బాగుందా అంటే సెకండ్ హాఫ్ లో మన హీరోయిన్ నుంచి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది గైస్, అదైతే కొంచెం బాగుంది అనిపించింది అంతే. అలాగే మూవీలో టయాగో అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది గైస్, ఆ క్యారెక్టర్ కూడా కొంచెం పర్లేదు, కొంచెం బాగుంది అనిపించింది. ఇంతకు మించి ఇంకా మూవీలో ఏముండదు గైస్, ఏదో ఒక రొట్ట స్టోరీ వేసుకొని అలా తీసుకెళ్తా ఉంటాడు మూవీ స్టోరీని. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే అన్నాదమ్ములు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. అప్పుడు ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా మూవీలో ఎమోషన్ ట్రై చేస్తారు, కామెడీ ట్రై చేస్తారు, ఏదో ట్రై చేస్తా ఉంటారు గైస్. కాకపోతే నాకైతే ఏమీ వర్కౌట్ అవ్వలేదు. ఎమోషన్ ఏంటంటే బేవచ్చంగా ట్రై చేస్తా ఉంటారు, కాకపోతే స్టోరీ పర్ఫెక్ట్ గా ఉండాలి కదా, అందువల్ల అయితే మనకు వర్కౌట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.